హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మా ఇంట్లో అయితే 2 రెసిపీస్ చేసుకున్నామండి. అవి ఒకటి వచ్చేసి పాలహారది అండ్ పెసర పునుకులనమాట. సో, ఇవి 2 కూడా మా ఇంట్లో ఈరోజు ఫెస్టివల్ సందర్భంగా చేసుకున్నాము. ఈ పాలహారది అనేది చాలా టేస్టీగా వచ్చినియండి. సో, ఇది ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇంట్లోనే బియ్యపిండి రెడీ చేసుకోవాలి. అంటే రైస్‌ని మనం మిక్సీలో ఆడేసుకొని మనం బియ్యపిండి కింద రెడీ చేసుకోవచ్చనమాట. సో, అది ఒక గ్లాస్ తీసుకోవాలండి. 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి. ఒక గ్లాసు బియ్యపిండి తీసుకున్నప్పుడు 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. దీన్ని మా సైడ్ ఏంటంటే పాల తాలికలు అని అంటారు. పాల హారది అంటారండి. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన పేర్లయితే ఈ 2 అనమాట. సో, ఇప్పుడు దీంట్లో వాటర్ మరిగిన తర్వాత మనం ఈ బియ్య పిండి తీసుకున్నాం కదా! అది మొత్తం దాంట్లో వేసేయాలండి. వేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలనమాట. అంటే అక్కడే ఉండలాగా ముద్దలా అయిపోకుండా జస్ట్ ఒక గరిటె ఏదన్నా తీసుకొని కొంచెం కలుపుతా ఉండాలనమాట. సో, కలపడం వల్ల ఏంటంటే అంతా వాటర్‌లో మిక్స్ అయ్యి మనకి ఆ పాల తాలికలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఒక 2, 3 మినిట్స్ ఇదిలా ఉడుకుతూ ఉంటుందండి. ఈలోపు మనం తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా పేలాలు తినాలి అని అంటారు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే అంటే కాకినాడ సైడు చెప్తూ ఉంటారనమాట. పేలాలు ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఎందుకు ఏంటి అనేది కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు. చిన్నప్పుడు చెప్పారు గానీ నాకు ఐడియా లేదనమాట. మీలో ఎవరికైనా తెలిస్తే గనక నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ ముద్దను చూసారు కదండీ! అది మనం వాటర్‌లో కలిపేసినన్ని అంటే రైస్ కలిపింది ఉంది కదా! అది బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతే మనం ఈ విధంగా ముద్దలా అయితే చేయగలుగుతాము. ఎందుకంటే వేడి వేడిగా ఉన్నప్పుడు అది అవ్వదు. అలాగే మన చేతులు పట్టుకోవడానికి కూడా వీలుండదు కాబట్టి బాగా చల్లారిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ముద్దలా అయితే ఈ పాల హారతులు చేసుకోవడానికి ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు చూసారు కదండీ! మా అమ్మగారు చేస్తున్నారు. ఈ పాల తాలికలనేవి ఎందుకంటే నాకు సరిగ్గా రాదనమాట. అలాగే నెక్స్ట్ రెసిపీ అన్నాను కదా! అది మా అత్తయ్య గారు చేశారు. సో, ఇంట్లో పెద్దవాళ్ళుంటే మనకి ఇదే బెనిఫిట్ అనమాట. అంటే మనకేవైతే పూర్వపు కాలపు వంటలవన్నీ రావో వాళ్ళ ద్వారా మనం చేపిచ్చుకోవచ్చు. అయి చేపిచ్చుకొని మనం నేర్చుకోవచ్చనమాట. సో, ఇప్పుడైతే వాళ్ళు ఇద్దరూ ఈ విధంగా ఈ రెసిపీస్ అయితే చేశారనమాట. సో, ఇప్పుడు ఇంకా మనం ఆహ్, ఆహ్, రైస్ ఫ్లోర్ ఏంటంటే ఒక గ్లాస్ తీసుకున్నాం కదా! సో, పాలైతే 3 గ్లాసెస్ తీసుకోవాలండి. 3 గ్లాసెస్ పాలకి 9 స్పూన్స్ షుగర్ అయితే వేసుకోవాలి. మీకు అర్థమైందా? ఒక గ్లాసు పాలకేంటంటే 3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. అది లెక్కనమాట. సో, నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 9 స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి. అది కొంచెం బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఇలా చేసి పెట్టుకుంటాం కదా! ముందే పాల తాలికలనేవి దాంట్లో వేసుకోవాలనమాట. వేసుకుంటే అది కొంచెం ఉడికినట్టు అవుతుంది. ఎక్కువ సేపు కూడా అవసరం లేదండి. కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఈ విధంగా పెట్టుకుంటే మన పాల తాలికలైతే టేస్టీగా రెడీ అయిపోయినట్టండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మా అత్తయ్య గారు పెసర పునుకులు చేస్తున్నారు. మా హస్బెండ్‌కి ఏంటంటే మా అత్తయ్య గారు చేసిన పెసర పునుకులంటే చాలా ఇష్టమండి. అందుకని చెప్పేసి ఈ విధంగా పెసరపప్పు అయితే ముందు మేము నానబెట్టేసుకొని దాన్ని ఒక 2 అవర్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ పెసర పునుకులకి ఎప్పుడూ మా అత్తయ్య గారు తొక్క పప్పే వాడతారండి. దానివల్ల పెసర పునుకులు చాలా మెత్తగా, సాఫ్ట్‌గా వస్తాయని చెప్తూ ఉంటారనమాట. సో, దాన్ని ఇలా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి. లోపేంటంటే దాంట్లో కలుపుకోవడానికని చెప్పేసి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం చూసారు కదండీ! ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసుకొని పెట్టుకోవాలనమాట. దాంట్లోనే అన్నీ కలిపేసుకోవాలి. ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. కరివేపాకయితే గనక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటే బావుంటుంది. సో, మాకేంటంటే దాంట్లో కరివేపాకేస్తే నచ్చదనమాట. అందుకని చెప్పేసి నేను స్కిప్ చేశాను. సో, మీకుంటే గనక మీరు కూడా వేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. సో, మా అత్తయ్య గారైతే ఇప్పుడు పెసర పునుకులు వేస్తూ ఉన్నారండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మొత్తం మనకి మనం వేసిన ఉల్లిపాయలు అవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా దాంట్లో కలిపేసుకోవాలండి. తర్వాత దాంట్లోనే కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా లైట్‌గా అంటే చిటికెడు అంటారు కదా! అలాగా పసుపు కూడా వేసుకోవాలండి.
వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఈ లోపల మనం ఆయిల్‌ని అయితే హీట్ చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం అండి, నా ఛానల్ అందరూ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంటే 90% ఆఫ్ పీపుల్ ఓన్లీ చూసేసి వదిలేస్తున్నారు. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయడం ద్వారా కూడా మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. సో, ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ఆ పిండిని ఆహ్, చిన్న చిన్న పుణుకుల కింద చేసుకొని మనం ఆయిల్‌లో అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా! మా అత్తయ్య గారు ఎలా వేస్తున్నారో సేమ్ ఆ టైప్‌లోనే వేసుకుంటే మనకి ఆ పుణుకులు కొంచెం ఉబ్బినట్టు వస్తాయండి. అందుకని మనం వీలంత చిన్నగా వేసుకోవాలనమాట పుణుకులనేది. అప్పుడు మనకి బావుంటుంది. అది ఉబ్బి మనకి అంటే బాగా పెద్దవయిపోకుండా ఒక మీడియం సైజులోకి వస్తాయన్నమాట. సో, ఈ విధంగా మొత్తం పిండంతా కూడా పుణుకుల్లా చేసేసుకుంటే చూసారు కదండీ! ఫైనల్‌గా పుణుకులనేవి ఈ విధంగా ఉంటాయి. సో, ఇదనమాట. నా తొలి ఏకాదశి రోజున మేము చేసుకున్న పూజ అండ్ మేము చేసుకున్న పిండి వంటలు. బట్ వీడియోనైతే లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నానండి. మీ ఇంట్లో కూడా మీరు ఎలా చేసుకున్నారో పూజ అండ్ పిండి వంటలు అన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌నైతే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.